నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి హర్ష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన కథ, దేవుడు మనం చేసే పాపాలకి ప్రతిఫలం ఇవ్వడం ఆలస్యం చేస్తాడేమో కానీ ప్రతిఫలం ఇవ్వకుండా మాత్రం ఉండడు. కథని చివరి వరకు వినండి. నచ్చితే గనక ఖచ్చితంగా తప్పకుండా ఒక్క లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అమ్మా, నాకు చాలా తలనొప్పిగా ఉంది, తొందరగా డాక్టర్ దగ్గరకు తీసుకెళ్ళు, లేకపోతే ఈ నొప్పితో తల పగిలిపోయేలా ఉంది అంటూ కూతురు అమూల్య బాధతో విలవిల్లాడిపోతూ అరుస్తుంది. కూతురు బాధను చూస్తున్న జానకమ్మ గారు తట్టుకోలేకపోయారు. వెంటనే కోడలు రమ్య దగ్గరికెళ్ళి కోడలి ముందు చేతులు జోడించి, అమ్మ రమ్య, నా కూతురు తలనొప్పితో విలవిల్లాడిపోతుంది, దయచేసి నా కూతుర్ని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళండి. 2 రోజుల నుంచి తను నొప్పితో బాధపడుతుంది. ఇప్పుడు ఆ తలనొప్పి తట్టుకోలేక స్పృహ తప్పి పడిపోయింది. నా కూతురు మీద కొంచెం జాలి చూపించండి అంటూ జానకమ్మ గారు చేతులు జోడించి కోడల్ని వేడుకుంటున్నారు. అప్పుడు రమ్య, తలనొప్పి లేదు ఏం లేదు, పని తప్పించుకోవడానికి సాకులు వెతుకుతున్నారు తల్లి కూతుళ్ళు. తలనొప్పి వంకతో 2 రోజుల నుంచి రెస్ట్ తీసుకుంటుందా అమూల్య? 2 రోజులుగా మీ తల్లి కూతుర్లిద్దరూ ఆ తలనొప్పి సాకుతో పనులన్నీ తప్పించుకుంటున్నారు. ఇక నా దగ్గర సాకులు చెప్పొద్దు, వెళ్ళి వంట పని చూడండి. మీ కూతురుతో ఇల్లంతా శుభ్రం చేయమని చెప్పండి. పని చేస్తే ఆ నొప్పులన్నీ తగ్గిపోతాయి, రెస్ట్ తీసుకుంటేనే నొప్పులు ఎక్కువ అవుతాయి అంటూ ఫోన్ చూసుకుంటూ మంచం మీద కూర్చుని చెప్పింది రమ్య. అమూల్య 2 రోజులుగా మైగ్రేన్ తలనొప్పితో చాలా బాధపడుతుంది. అకస్మాత్తుగా అమూల్య స్పృహ కోల్పోతోంది, మంచం మీద పడిపోతోంది. ఇలా 2 రోజుల నుంచి అప్పుడప్పుడు జరుగుతూనే ఉంది. అలా అపస్మారక స్థితిలో ఉన్న తన కూతుర్ని చూసి జానకమ్మ గారు ఏడవడం మొదలుపెట్టారు. అమ్మా రమ్య, నా కూతురు మాటి మాటికి స్పృహ తప్పి పడిపోతుంది. ఆ మైగ్రేన్ తలనొప్పి అంత ఈజీగా తగ్గదు. రెగ్యులర్గా మందులు వాడమని డాక్టర్ చెప్పారు. కానీ తనకు మందులు మీరు తెచ్చి ఇవ్వనే లేదు. కాస్త నాకు డబ్బులిస్తే తనని వెంటనే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తాను అని ప్రాధేయపడుతున్నారు జానకమ్మ గారు. వెంటనే రమ్య, మీ కూతురికి ఎలాంటి చికిత్స చేయించాల్సిన అవసరం లేదు. ఇప్పుడకే తను ఒక అవిటిది, ఇప్పుడు తలనొప్పి కూడా దానికి తోడయింది. ఏదన్నా ఒక్క జబ్బు అయితే నయం చేయించొచ్చు. నీ కూతురు ఒళ్ళంతా రోగాల పుట్టే. నేను ఒక్క పైసా కూడా ఇవ్వను. కాస్త మొహం మీద నీళ్లు చల్లితే తనకే స్పృహ వస్తుంది. మీ కూతురు నొప్పి వంకతో పడుకుంటే మీరేమో తనని చూసుకునే వంకతో ఇంటి పనులన్నీ వదిలిపెట్టి తన దగ్గరే కూర్చుంటున్నారు. ఇలా అయితే ఇంటి పనులు ఎవరు చేస్తారు? తనని రూమ్లో వదిలేసి మీరింటి పనులు పూర్తి చేయండి అనగానే జానకమ్మ గారు, అమ్మ రమ్య, అలా మాట్లాడొద్దు. అలాంటి పరిస్థితుల్లో ఉన్న నా కూతుర్ని వదిలేసి వచ్చి నేను ఇంటి పనులు ఎలా చేయగలుగుతాను? తన ఆ పరిస్థితిని నేను అస్సలు చూడలేకపోతున్నాను. దయచేసి ఈ రోజుకు వంట పని నువ్వే చేసుకో అన్నారు జానకమ్మ గారు. ఆ మాటలకు రమ్య, నేను గనక వంట చేస్తే మీ ఇద్దరికి భోజనం పెట్టను. నలుగురికి వండి పెట్టేంత ఖాళీగా, తీరికగా, ఓపికగా నేను లేను అని చెప్పి రమ్య తనకి తన భర్తకి మాత్రమే వంట చేసుకొని గదిలోనే దాచిపెట్టేసుకుంది. సాయంత్రం జానకమ్మ గారి కొడుకు విశాల్ ఇంటికి రాగానే జానకమ్మ గారు కొడుకుతో, బాబు విశాల్, అమూల్య ఆరోగ్యం చాలా క్షీణించిపోయింది. నొప్పి కారణంగా 2 రోజుల నుంచి తను పదే పదే స్పృహ తప్పి పడిపోతుంది. నువ్వు రేపైనా తనని డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లి చూపించు అనగానే విశాల్, అమ్మా నువ్వేం మాట్లాడుతున్నావు? నేను ఒక్కరోజు కూడా నా షాప్ని మూయలేను. ఒక్కరోజు గనక షాప్ని మూసేస్తే నాకెంత నష్టం వస్తుందో తెలుసా అని కోపంగా అన్నాడు. విశాల్ ఆ మాటలకి జానకమ్మ గారు, అయితే బాబు నాకు కొంచెం డబ్బులివ్వు, నేనే అమూల్యని హాస్పిటల్కి తీసుకెళ్లి చూపించుకొస్తాను అని అడిగింది. వెంటనే విశాల్ కోపంగా, నేను నెల నెల 500 రూపాయలు తన మందుల ఖర్చు కోసం ఇస్తున్నాను. ఇంకంతకంటే నేను ఒక్క రూపాయి కూడా ఎక్కువ ఇవ్వలేను. ఇంత పెద్ద నగరంలో నా ఖర్చులని చాలా తగ్గించుకొని ఆ 500 నేను తనకి మందులకి ఇస్తున్నాను. వాటికంటే ఎక్కువగా ఒక్క పైసా కూడా నా నుంచి ఆశించొద్దు మీరు. ఆ 500తోనే ట్రీట్మెంట్ చేయించుకుంటే సరే, లేకపోతే మానేయండి, నాకు ఎలాంటి పట్టింపు లేదు అన్నాడు విశాల్. కొడుకు నోటి నుంచి అలాంటి మాటలు విన్న జానకమ్మ గారికి చాలా బాధ కలిగింది. కొడుకు కోడలు తనతో తన కూతురుతో గొడ్డు చాకరీ చేయించుకొని 2 పూట్ల ముష్టి వాళ్లకు పెట్టినట్టుగా తిండి పెడుతూ ఉండటం గుర్తు తెచ్చుకొని జానకమ్మ గారి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. విశాల్
అమూల్య ట్రీట్మెంట్ కోసం నెల నెల 500 ఇచ్చి అతనేదో వాళ్ళకి పెద్ద ఉపకారమే చేసేస్తున్నట్టు ఫీల్ అయిపోతున్నాడు. నిజానికి జానకమ్మ గారు ఉన్నదంతా ఊడ్చిపెట్టి ఊర్లో పొలాలు, ఇల్లు అన్నీ అమ్ముకొచ్చి విశాల్ వ్యాపారం కోసమే ఇచ్చారు. కానీ ఇప్పుడు అది అతనికి కనిపించడం లేదు. అప్పటికే కోడలు రమ్య గది నుంచి గొనుగుడు మొదలుపెట్టింది. ఈ సంత ఎప్పుడు వదులుతుందో మనకి, ఆ రోగిష్టి దాన్ని వికలాంగుల ఆశ్రమానికి పంపించాలని నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను. అలాంటి వాళ్ళకి వాళ్ళైతేనే కరెక్ట్గా ట్రీట్మెంట్ అందిస్తారు. ఈ బాధలు మనం ఎక్కడ పడతాం? ఇప్పుడు సాధ్యమైనంత త్వరలో అమూల్యని ఆశ్రమానికి పంపించేయండి. రోజు ఇలాంటి డ్రామాలు ఇంట్లో చూడాల్సిన అవసరం నాకు లేదు. ఆ అమూల్య ప్రాణం పోతున్నట్టుగా డ్రామాలు చేస్తుంటే ఈ ముసలావిడేమో మొహం వేలాడేసుకొని తననే చూస్తూ కూర్చుంటుంది, ఇంట్లో ఎలాంటి పనులు చేయకుండా. నేను మీ అమ్మ, మీ చెల్లెలి డ్రామాలతో విసిగిపోయాను. ఈ సమస్యకి ఏదో ఒక పరిష్కారం చూడండి అంటూ చిరాగ్గా చెప్పింది రమ్య. అవును రమ్య, నువ్వు చెప్పింది నిజమే. అమ్మని మన దగ్గరే ఉంచుకుందాం. అమూల్యని మాత్రం వికలాంగుల ఆశ్రమానికి పంపించేద్దాం. దీని గురించి మా అమ్మతో నేను రేపే మాట్లాడతాను అన్నాడు విశాల్. జానకమ్మ గారు కొడుకు కోడలి మాటల్ని వింటూనే ఉన్నారు. ఆ మాటలు వింటుంటే జానకమ్మ గారికి చాలా కోపం వచ్చింది. కానీ ఆ సమయంలో ఏమీ మాట్లాడలేదు. ఆవిడ అసలు మాట్లాడే పరిస్థితుల్లోనే లేదు. ఆవిడ హృదయ విదారకంగా మారిపోయింది. ఆమె దగ్గరలో ఉన్న మెడికల్ షాప్కి పరిగెత్తుకుంటూ వెళ్ళి తన కూతురు ఆరోగ్య పరిస్థితి గురించి వివరించి చెప్పి చేతులు జోడించి చాలాసేపు వేడుకుంది. ఆవిడ దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు, కాబట్టి దయచేసి నాకు మందులు ఇవ్వండి, మీకు పుణ్యం ఉంటుంది అని ఆవిడ 2 చేతులు జోడించి కన్నీళ్లతో అడుగుతూ ఉన్నప్పుడు మెడికల్ షాప్లో ఉన్న అతను జానకమ్మ గారి మొహం చూసి కరిగిపోయాడు. వెంటనే ఆయన అమూల్య కోసం కొన్ని మందులిచ్చి ఆ మందులు వేస్తే ఉదయానికల్లా నొప్పి నయమవుతుంది అని చెప్పగానే జానకమ్మ గారు ఆ మందులు తీసుకొని ఇంటికొచ్చారు. ఆ మందుల్ని అమూల్యకిచ్చి అమూల్య మందులు వేసుకున్న తరువాత తన పక్కనే కూర్చున్నారు. అమూల్య 20 ఏళ్ల అందమైన అమ్మాయి. సన్నగా, పొడవుగా, తెల్లగా ఉంటుంది. నడుం వరకు పొడవాటి జుట్టుతో అందంగా, ఆకర్షణీయంగా ఉంటుంది. తన వైపు చూసిన ఎవ్వరైనా చూపు తిప్పుకోలేనంత అందమైన కళ్ళతో కుందన బొమ్మలా ఉంటుంది. అమూల్యకి ఇలాంటి పరిస్థితి వచ్చినందుకు జానకమ్మ గారు చాలా బాధపడుతూ రాత్రంతా నిద్రపోకుండా అలాగే అమూల్య పక్కనే కూర్చునున్నారు. ఉదయం లేచాక జానకమ్మ గారు వంటగదిలో టిఫిన్ పని చేస్తూ ఉన్నప్పుడు విశాల్ జానకమ్మ గారి దగ్గరకు వచ్చి, అమ్మా, నేను కొన్ని చోట్ల ఎంక్వైరీ చేశాను. ఈ నగరంలో వికలాంగులని ఉంచే కొన్ని ఆశ్రమాలున్నాయి. వాళ్ళకి ఫ్రీగా భోజనం, మందులు అన్నీ ఇస్తారు. నేను అమూల్యని ఆశ్రమంలో విడిచిపెట్టి రావాలని అనుకుంటున్నాను. నువ్వు వెంటనే అమూల్యకి సంబంధించిన వస్తువులన్నీ ప్యాక్ చెయ్యి. నేను తనని రేపు ఆశ్రమం దగ్గర దింపుతాను అని చెప్పాడు. ఆ మాటలు విన్న జానకమ్మ గారు చాలా కలత చెందారు. జానకమ్మ గారికి అమూల్యని వదిలుండడం అస్సలు ఇష్టం లేదు. ఈ మాటలు విన్న జానకమ్మ గారు ఏడవడం మొదలుపెట్టారు. నా కూతురు ఎవ్వరూ లేని అనాథలాగా అలా ఆశ్రమంలో ఉండడానికి వీల్లేదు. తన కన్న తల్లిని, నేను బ్రతికే ఉన్నాను, తను నా దగ్గరే ఉండాలి అంటూ జానకమ్మ గారు అస్సలు అమూల్యని ఆ ఆశ్రమానికి పంపాలని నువ్వెందుకు అనుకుంటున్నావు? మమ్మల్ని ఊరు నుంచి తీసుకొచ్చే ముందు నువ్వు మాతో ఏం చెప్పావు? ఇద్దరిని సిటీకి తీసుకొచ్చి చాలా బాగా చూసుకుంటానని హామీ ఇచ్చావు. మీకు ఎలాంటి కొరత ఉండదు, డబ్బుకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. మన షాప్కి చాలా బాగా లాభాలు వస్తాయి. మన సంపాదన లక్షల్లో ఉంటుంది. నీకు, చెల్లికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటానని నువ్వు మాటిస్తేనే కదా ఊర్లో ఉన్న ఇళ్ళు, పొలాలు అన్నీ అమ్మేసి నీకు డబ్బులు ఇచ్చింది. నువ్వు నీ అవసరం తీర్చుకోవడం కోసం ఆ రోజు నాతో చాలా అందంగా మాట్లాడావు. అమ్మా, నువ్వు మన ఊర్లో ఉన్న ఇల్లు, పొలము అన్నీ అమ్మేసి నాకు డబ్బులు ఇవ్వు. నేను ఆ డబ్బులతో వ్యాపారం చేస్తాను. మనం మంచి ఆదాయం పొందుతాము. నేను చెల్లెల్ని, నిన్ను బాగా చూసుకుంటాను. అమూల్యకి మంచి ట్రీట్మెంట్ చేపిస్తాను. మంచి సంబంధం చూసి పెళ్లి కూడా చేస్తానని ఎన్ని మాయమాటలు చెప్పావు నాకు. ఇప్పుడు ఆ మాటలన్నీ ఎక్కడికి పోయాయి? అసలు అమూల్యకి సరిగ్గా వైద్యం కూడా చేయించడం లేదు నువ్వు.
అసలు నువ్వు ఇచ్చిన మాటలన్నింటినీ నువ్వెలా మర్చిపోయావు అంటూ కోపంతో కూడిన బాధతో కొడుకుని అడిగారు జానకమ్మ గారు. వెంటనే రమ్య తన గదిలోంచి పరిగెత్తుకుంటూ అక్కడికొచ్చి, నా భర్త ప్రతి నెల నీ కూతురు ట్రీట్మెంట్ కోసం 500 రూపాయలు ఇస్తున్నారు. ఇంతకంటే ఏం కావాలి మీకు? రోజు 2 పూట్ల భోజనం పెడుతున్నాం. మీకింట్లో ఒక గది కూడా ఇచ్చాం. ఇంకా ఇంతకంటే మీరిచ్చిన దానికి మా నుంచి ఏం ఆశిస్తున్నారు మీరు అనగానే జానకమ్మ గారు కోపంగా లక్షల విలువైన భూమిని, లక్షలు ఖరీదు చేసే ఇల్లుని తీసుకొని ఆ షాప్ మీద లక్షలు లక్షలు సంపాదిస్తున్నారు మీరు. నాకు నా కూతురికి ముష్టేసినట్టు ఇంత ముద్ద మా మొహాన పడేసి మాతో గొడ్డు చాకరీ చేయించుకుంటూ మందులకి ఒక 500 ఇస్తే సరిపోతుందని మీరు అనుకుంటున్నారా? ఆ 500తో వారానికి కూడా నా కూతురికి మందులు రావడం లేదు. నా కూతురు ఎలా కోలుకుంటుంది? తననిక ఎవరు పెళ్లి చేసుకుంటారు? నేను ప్రతిరోజు ఈ విషయాల గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉన్నాను. నా కూతురికి జీవితంలో పెళ్ళవుతుందా అని నాకు భయంగా ఉంది అని జానకమ్మ గారు అనగానే రమ్య అమూల్యని ఎగతాళి చేస్తూ, మీ అవిటి కూతురు పెళ్లి కోసం కూడా మీరు కలలు కంటున్నారా? ఆమె పెళ్లి గురించి మీరు కనే కలలు కలలుగానే మిగిలిపోతాయి. ఈ అవిటిదాన్ని సోమరిపోతుని ఎవ్వరూ పెళ్లి చేసుకోరు. మీరు జీవితం అంతా మా మీద పడి బ్రతకాల్సిందే. కానీ ఇంక నుంచి మీ కూతురు భారాన్ని నేను మాత్రం మొయ్యలేను. అందుకే తనని వికలాంగుల ఆశ్రమాలకు పంపించేద్దామని ఏర్పాటు చేస్తున్నాను. కనీసం ఆ బాధ్యత నుంచైనా మమ్మల్ని విముక్తి పొందనివ్వండి. ఇవాళ రేపు అన్ని బాగున్న అమ్మాయిలకే పెళ్లి సంబంధాలు రావడం లేదు. మీ కూతుర్ని ఇంకెవరు పెళ్లి చేసుకుంటారు? లక్షలు ఖర్చు పెట్టి మీ కూతురికి పెళ్లి చేసే ఓపిక మాకు లేదు అంది రమ్య. ఆ మాటలు విన్న జానకమ్మ గారు, మీరు నా కూతుర్ని వికలాంగుల ఆశ్రమానికి పంపిస్తే నేను కూడా ఈ ఇంట్లో ఉండను. నేను నా కూతురుతో కలిసే ఆశ్రమానికి వెళ్ళిపోతాను. నేనే స్వయంగా నా కూతురికి సేవ చేసుకుంటాను. ఇక్కడ మీ ఇంట్లో మీకు అడ్డమైన చాకరీ చేసే కంటే అక్కడ ఆశ్రమంలో అనాథలా పడుండి నా కూతురికి సేవ చేయడమే మేలు. నేను తనతో పాటే ఉంటాను అనగానే విశాల్, అమ్మా, నువ్వు అమూల్యతో పాటు వెళ్ళిపోతే ఎలాగా? నువ్వు మాతో పాటే ఉండాలి. నువ్వు అమూల్యతో వెళ్ళిపోతే రమ్యకి ఇంట్లో ఎవరు సహాయం చేస్తారు? ఇంట్లో ఎంత పని ఉంటుంది? పాపం రమ్య ఒంటరిగా ఎలా చేసుకుంటుంది? నువ్వు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు అన్నాడు విశాల్. ఆ మాటలకి జానకమ్మ గారు, నేను ఇంట్లో ఉండాలంటే అమూల్యను మీరెక్కడికి పంపించకూడదు. తను కూడా ఈ ఇంట్లోనే ఉండాలి. నేను నా కూతుర్ని ఒంటరిగా వదల్లేను అన్నారు జానకమ్మ గారు. జానకమ్మ గారు ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అన్న వార్త విని రమ్య గుండెల్లో రాయి పడినట్టయింది. ఇంటెడు చాకిరీ ఎవరు చేస్తారా అని తనలో తానే ఆలోచించడం మొదలుపెట్టింది. ఇంటికొచ్చిన దగ్గర నుంచి అమూల్య ఇంకా జానకమ్మ గారులతో చాలా పని చేయించుకుంటుంది రమ్య. వాళ్ళకి కేవలం 2 పూట్ల భోజనం పెడుతుంది. దానికి ప్రతిఫలంగా ఇంటి పనులన్నీ చేస్తున్నారా తల్లి కూతుళ్ళు. ఇప్పుడు గనక నేను పని మనిషిని పెట్టుకుంటే పని మనిషి ఆ పనికి ఎన్ని వేల డబ్బులు అడుగుతుందో అని ఆలోచించిన రమ్య వెంటనే జానకమ్మ గారితో, మీరు కావాలంటే అప్పుడప్పుడు వెళ్ళి అమూల్యని చూసొస్తూ ఉందరు గాని, అంతేగాని మీరు ఆ ఆశ్రమానికి వెళ్ళి ఏం చేస్తారు అంది రమ్య. వెంటనే జానకమ్మ గారు, రమ్య, నువ్వు నన్ను ఎందుకు వెళ్ళనివ్వాలని అనుకోవడం లేదో నాకు అర్థం అవుతుంది. ఫ్రీగా వచ్చిన ఈ పని మనిషిని మీరు వదులుకోవాలని అనుకోవడం లేదు కదా. కానీ నేనిక ఈ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండాలి అని అనుకోవడం లేదు. నా కూతురు నొప్పితో పదే పదే స్పృహ తప్పి పడిపోయినా కూడా నా కొడుకు కోడలు కనీసం జాలి చూపించలేదు. కనీసం టాబ్లెట్లు కూడా తీసుకురావట్లేదు. పదే పదే నా కూతురు అలాంటి పరిస్థితుల్లో ఉండడం చూసి నేను తట్టుకోలేకపోతున్నాను. నేనిక మీతో కలిసి ఉండలేను అంటూ విశాల్ని చూస్తూ కోపంగా, మీ నాన్నగారు చనిపోయినప్పుడు నేను నీకోసం భూమిని, ఇల్లుని అమ్మి తీసుకొచ్చి ఇచ్చిన డబ్బులంతా నాకు తిరిగి ఇవ్వాలి. ఇప్పుడు నీ వ్యాపారం కూడా చాలా బాగా జరుగుతుంది కదా. మీరు చాలా డబ్బులు సంపాదించుకున్నారు. నేను నా పొలానికి సంబంధించిన డబ్బుల్ని కావాలనుకుంటున్నాను. వాటిలో నా కూతురుకు కూడా వాటా ఉంది. ఆ డబ్బుతో నా కూతురికి మంచి ట్రీట్మెంట్ చేపిస్తాను. మంచి సంబంధం చూసి తనకి పెళ్లి కూడా చేస్తాను అనగానే విశాల్, ఏ డబ్బు గురించి మాట్లాడుతున్నావమ్మా నువ్వు? ఆ డబ్బు ఎప్పుడో ఖర్చయిపోయింది.
ఆ డబ్బు మీద నీకు అమూల్యకి ఏ హక్కు లేదు. అది స్వయంగా నాన్నగారిది. ఎప్పుడైనా కొడుక్కే చెందుతుంది కాబట్టి ఆ డబ్బు మీద నాకే పూర్తి హక్కులున్నాయి. ఇక డబ్బుల గురించి నువ్వు మర్చిపో. నీకొక్క పైసా కూడా ఇవ్వను నేను అన్నాడు విశాల్. కొడుకు కోడల నుంచి ఎలాగైనా డబ్బులు తీసుకోవాలని జానకమ్మ గారు విశ్వ ప్రయత్నాలు చేశారు. కానీ కొడుకు కోడలు జానకమ్మ గారికి ఒక్క రూపాయి కూడా తిరిగి ఇవ్వడానికి నిరాకరించారు. జానకమ్మ గారు తన సాయశక్తులా గొడవ పడిన తరువాత కూడా ఆమెను వాళ్ళిద్దరూ కలిసి ఇంటి నుంచి గెంటేశారు. రమ్య అమూల్య చెయ్యి పట్టుకొని డోర్ బయటకు నెట్టేసింది. ఈ అవిటిదొచ్చిన దగ్గర నుంచి నాకు అస్సలు మనశ్శాంతి లేదు. ఎప్పుడూ ఏదో ఒక జబ్బుతో పడుంటుంది. ఇల్లంతా మందుల వాసన కొడుతుంది. నాకిప్పుడు కాస్త హాయిగా ఉంటుంది. నేను ప్రశాంతంగా ఊపిరి పీల్చుకోగలుగుతాను. ఏలినాటి శని ఎన్నాళ్ళకో గాని వదలదు అనుకున్నాను. ఇంత తొందరగా వదిలిపోతుందని అనుకోనే లేదు అనుకుంటూ రమ్య అత్తగారిని ఆడపడుచుని బయటకు తోసేసి తలుపులేసేసింది. అమూల్య కాళ్ళు వణుకుతున్నాయి. దాని కారణంగా తను సరిగ్గా నిలబడలేక కింద పడిపోబోయింది. అప్పుడే అమూల్య తల గడపకి తగిలి రక్తస్రావం అయ్యింది. చాలా రక్తం కారడం మొదలయ్యింది. అమూల్య తలలోంచి రక్తం కారడం చూసి జానకమ్మ గారు భయపడిపోయారు. జానకమ్మ గారు తలుపులు బాదుతూ, మీరిద్దరూ మాకు ఇలాంటి ద్రోహం చెయ్యొద్దు. మా దగ్గర డబ్బులు లాక్కొని మమ్మల్ని ఇలా రోడ్డు మీదకి నెట్టేయొద్దు. నిజానికి ఇంత జరిగాక మీతో కలిసి ఉండడం నాకు ఇష్టం లేదు. కానీ కనీసం అమూల్య వాటా డబ్బులైనా మాకిచ్చేయండి. ఇంత అన్యాయం చెయ్యొద్దు అని తలుపులు బాదుతూ అడుగుతూనే ఉన్నారు జానకమ్మ గారు. ఆవిడ ఎంత ప్రయత్నించినా రమ్య గాని విశాల్ గాని ఒక్క రూపాయి కూడా వాళ్ళకి విదిలించే ఆలోచనలో లేరు. అమూల్య వయసు 20 ఏళ్ళు. నిజానికి తను చిన్నప్పటి నుంచి అవిటిది కాదు. 2 ఏళ్ల క్రితం మెట్ల మీద నుంచి జారి పడిపోయింది. తన కాలికి బలమైన గాయం అయ్యింది. అమూల్య తల్లిదండ్రులు దగ్గరలోని హాస్పిటల్కి తీసుకెళ్లి తనకి చికిత్స చేయించినప్పటికీ డాక్టర్ నిర్లక్ష్యం వల్ల తన కాలికి ఇన్ఫెక్షన్ వచ్చి తను సరిగ్గా నడవలేకపోతోంది. అప్పుడు అమూల్య తండ్రి రాజారాం గారు తన భూమిలో కొంత భాగం అమ్మి అమూల్యను సిటీకి తీసుకెళ్లి వైద్యం చేయించాలి అనుకున్నారు. ఈ ఆలోచనలతోనే రాత్రి నిద్రపోయిన రాజారాం గారు ఉదయానికి ఇక నిద్ర లేవలేదు. రాజారాం గారి లోకాన్ని శాశ్వతంగా విడిచిపెట్టి వెళ్ళిపోయారు. జానకమ్మ గారు ఇంకా అమూల్య జీవితాల్లో ఒక పెద్ద పిడుగే పడినట్టు అయ్యింది. అంత పెద్ద షాక్ ని జానకమ్మ గారు తట్టుకోలేకపోయారు. అదే సమయంలో కొడుకు కోడలు ఒక జెండూ బాంబ్ రూపంలో వచ్చి తల్లిని ఓదార్చడానికి ప్రయత్నించారు. అమ్మా, ఎందుకు బాధపడుతున్నావు? నేను ముంబై లాంటి పెద్ద నగరంలో నివసిస్తున్నాను. అక్కడ చాలా మంచి మంచి హాస్పిటల్స్ ఉన్నాయి. నేను అమూల్యకి మంచి ట్రీట్మెంట్ చేయిస్తాను. ఎలాగూ నాన్న అమూల్య ట్రీట్మెంట్ కోసం భూమిని అమ్మేయాలి అని అనుకున్నారు కదా. ఇప్పుడు నేను అమూల్యను తీసుకెళ్లి తనకి ట్రీట్మెంట్ చేయిద్దాం అనుకుంటున్నాను. మనం ఒక పని చేద్దాం. నాన్న ఎలాగూ చనిపోయారు. ఊర్లో ఉన్న భూమిని ఇంటిని అమ్మేసి మనం సిటీకి వెళ్ళిపోదాం. నేను ఆ డబ్బుతో కొత్త వ్యాపారాన్ని మొదలు పెడతాను. అమూల్యకు కూడా మనం మంచి ట్రీట్మెంట్ చేయించొచ్చు. మీరు కూడా సిటీలో మాతో పాటే హాయిగా జీవించొచ్చు. ఈ గ్రామంలో ఒంటరిగా ఉంటూ ఇలా సమస్యలను ఎదుర్కోవడం దేనికి? నీకు భర్త లేకపోతే ఏంటి, కొడుకు కోడలు ఉన్నారు కదా అని విశాల్ చెప్పటంతో సంతోషంగా ఊర్లో ఉన్న భూమిని అమ్మేసి కొడుకు కోడలు చెప్పిన మాటలు విని జానకమ్మ గారు ఆ డబ్బులన్నీ కొడుక్కిచ్చేసి అమూల్యను తీసుకుని సిటీకి వెళ్ళిపోయారు. 6 నెలలు రమ్య అమూల్యని జానకమ్మ గారిని బాగానే చూసుకుంది. తమ దగ్గరున్న డబ్బులన్నీ తెలివిగా రాబట్టే వరకు రమ్య అత్తగారికి ఆడపడుచుకి ఏ లోటు లేకుండానే చూసుకుంది. వాళ్ల దగ్గరున్న డబ్బులు మొత్తం సొంతం చేసుకున్న తర్వాత మెల్లమెల్లగా వాళ్ళిద్దరి ప్రవర్తన మారడం మొదలైంది. చిన్న చిన్న విషయాలకే కోప్పడ్డం, చిరాకు పడ్డం మొదలుపెట్టాడు విశాల్. జానకమ్మ గారు గాని అమూల్య గాని ఏమైనా మాట్లాడితే రమ్యను వెనకేసుకొచ్చి తల్లిని చెల్లిని తిట్టేవాడు విశాల్. అమూల్యకి ట్రీట్మెంట్ కోసం కూడా అస్సలు వ్యాపారం సరిగ్గా జరగడం లేదని, డబ్బుకు చాలా ఇబ్బందిగా ఉందని అబద్ధాలు చెప్పి నెల నెల 500 రూపాయలు మాత్రమే ఇవ్వడం ప్రారంభించాడు. కానీ ఆ 500తో ఏం చేయగలరు జానకమ్మ గారు? ఇవన్నీ చాలవన్నట్టు
రమ్య దర్జాగా మహారాణిలా కూర్చుని జానకమ్మ గారితో అమూల్యతో ఇంటి పనులన్నీ చేయించుకునేది. వీటన్నింటినీ ఎలాగోలా తట్టుకున్నారు జానకమ్మ గారు. కానీ కూతుర్ని వికలాంగుల ఆశ్రమానికి పంపిస్తానన్నప్పుడు మాత్రం జానకమ్మ గారు తట్టుకోలేకపోయారు. దాని పర్యవస్థానమే ఈరోజు జానకమ్మ గారు అమూల్య ముంబై లాంటి ఒక పెద్ద నగరంలో నడి రోడ్డు మీద నిలబడ్డారు. రెండు వైపుల నుంచి వాహనాలు వేగంగా వెళుతున్నాయి. కానీ ఎక్కడికి వెళ్లాలో జానకమ్మ గారికి తెలియడం లేదు. కనీసం వాళ్లకు ఒక్క పూట తిండి దొరుకుతుందో లేదో కూడా ఆవిడకి అర్థం కావడం లేదు. వాళ్ళ జీవితాల్ని ఎలా జీవించాలో అసలు వాళ్ళకి ఆలోచనే రావడం లేదు. జానకమ్మ గారు పదే పదే ఆలోచిస్తూనే ఉన్నారు. నేను ఈ అమూల్యని ఎక్కడికి తీసుకెళ్ళాలి, ఏం చెయ్యాలి, నేను నా కూతుర్ని ఎలా కాపాడుకోవాలి అంటూ ఆవిడ మనసంతా గందరగోళంతో నిండిపోయింది. కూతురు చేయి పట్టుకుని రోడ్డు మీద నడుస్తూ ఉండగానే ఒక కారు చాలా స్పీడ్గా ఎదురుగా వస్తుంది. ఆ కారులో ఉన్న అతను హారన్ కొడుతూనే ఉన్నాడు. అయినా జానకమ్మ గారు తన ఆలోచనల్లో మునిగిపోయి కారు హారన్ సౌండ్ కూడా వినలేదు. దాంతో ఆ కారు ఆవిడ్ని ఢీకొట్టడంతో కింద పడిపోయింది. అమూల్య గట్టిగా ఏడవడం మొదలుపెట్టింది. వెంటనే అమూల్య కోపంగా ఆ కారు డ్రైవ్ చేస్తున్న అతని కాలర్ పట్టుకొని, మీరు మా అమ్మని కారుతో గుద్దించేశారు. మా అమ్మ ఎంత పెద్దగా ఉంది, మీకు కళ్ళు కనిపించడం లేదా? డ్రైవింగ్ రాకుండానే ఇంత పెద్ద కారు డ్రైవ్ చేస్తున్నారా అంటూ గట్టి గట్టిగా అరుస్తూనే ఉంది. ఆ కారు డ్రైవ్ చేసే అతను అమూల్యకి పదే పదే క్షమాపణలు చెబుతూనే ఉన్నాడు. నా తప్పేమీ లేదు మేడం, మీరే దారిలో అడ్డంగా వచ్చారు. నేను ఎంతసేపు హారన్ కొట్టినా కూడా మీరు కదల్లేదు. అనుకోకుండా ఇలా జరిగిపోయింది. ఇప్పుడు వాదించుకుని ఏ లాభమూ లేదు. మీ అమ్మగారిని హాస్పిటల్కి తీసుకెళ్దాం రండి. మీరు వెనక సీట్లో కూర్చుని మీ అమ్మగారిని ఒళ్ళో పడుకోబెట్టుకోండి అంటూ జానకమ్మ గారిని హాస్పిటల్కి తీసుకెళ్లారు. కారు ఒక్కసారిగా హాస్పిటల్ ముందు ఆగటంతో హాస్పిటల్లోంచి బయటకు వచ్చిన కాంపౌండరు, డాక్టర్ గారు, రోజు మీరు హాస్పిటల్లో ఎంతో మందికి ట్రీట్మెంట్ చేస్తారు, కానీ ఈ రోజు మీరే మీ కారులో పేషెంట్ని తీసుకొచ్చారే అనగానే ఆ మాటలు విని అమూల్య షాక్ అయిపోయింది. రోహిత్ ట్రీట్మెంట్ తర్వాత కాసేపటికి జానకమ్మ గారు స్పృహలోకి వచ్చారు. రోహిత్ జానకమ్మ గారిని చూస్తూ, అమ్మా, మీరు నన్ను క్షమించండి, నేను చాలా ప్రయత్నించాను, కానీ యాక్సిడెంట్ జరిగిపోయింది అనగానే జానకమ్మ గారు రెండు చేతులు జోడించి, ఇది మీ తప్పు కాదు బాబు, నేనే సరిగ్గా చూసుకోలేదు అని చెప్పారు. వెంటనే అక్కడున్న కాంపౌండరు, మా డాక్టర్ గారు మీకు టైంకి ట్రీట్మెంట్ చేసి మీకు ఏ ప్రమాదం జరగకుండా రక్షించారు అనగానే జానకమ్మ గారు ఆశ్చర్యంగా చూడడం మొదలుపెట్టారు. వెంటనే ఆ కాంపౌండరు, మా రోహిత్ సారు ఈ ఊర్లోనే పెద్ద డాక్టరు, చాలా మంచి వ్యక్తి, ఇంత పెద్ద హాస్పిటల్ కూడా ఆయనదే అని చెప్పగానే ఆ మాటలు వినగానే జానకమ్మ గారు ఆశ్చర్యపోయారు. వెంటనే రోహిత్తో, బాబు, నేను నీతో ఒక విషయం మాట్లాడాలి అని అనుకుంటున్నాను అనగానే, ఆంటీ, నా వల్ల మీకు దెబ్బ తగిలింది, మీకు ఎలాంటి సహాయం కావాలన్నా నేను ఖచ్చితంగా చేస్తాను, నేను చేయగలిగేదే అయితే. మీకు ఏ సహాయం కావాలి అని అడిగాడు. వెంటనే జానకమ్మ గారు, సహాయం నాకు కాదు బాబు, నా కూతురికి అంటూ తన కూతురు కాలు చూపిస్తూ చెప్పారు. నా కూతురు మెట్ల మీద నుంచి పడిపోయింది. సరైన వైద్యం చేయించకపోవటంతో కాలుకి ఇన్ఫెక్షన్ వచ్చింది. ఆ కాలుని మీరు బాగు చేయగలిగితే అది నాకు పెద్ద ఉపకారమే అవుతుంది అని చెప్పగానే వెంటనే అమూల్య తల్లి చేతులు పట్టుకొని, అమ్మా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇంత పెద్ద ఆపరేషను ఎవరైనా ఫ్రీగా చేయగలుగుతారా? ఈయన అసలు నాకెందుకు ఫ్రీగా ట్రీట్మెంట్ చేస్తారు? మన దగ్గర ట్రీట్మెంట్కి ఒక్క రూపాయి కూడా లేదు అనగానే జానకమ్మ గారు రోహిత్ని చూస్తూ, క్షమించు బాబు, మీరు డాక్టర్ అని చెప్పగానే నా బాధని మీ ముందు వెళ్ళగక్కేశాను, నేను అస్సలు ఆపుకోలేకపోయాను అన్నారు జానకమ్మ గారు. జానకమ్మ గారు మాటలు విన్న రోహిత్ కొంచెం సేపు సైలెంట్ అయిపోయాడు. కాసేపు మౌనంగా ఉన్న తర్వాత, నేను మీ కూతురికి ట్రీట్మెంట్ చేయడానికి ఒప్పుకుంటున్నాను అని చెప్పి కాంపౌండర్తో ఒక పేపర్ మీద టెస్టులన్నీ రాసిచ్చి, ఈ అమ్మాయికి టెస్టులన్నీ చేసి రిపోర్ట్స్ అన్నీ నా దగ్గరికి తీసుకురా, దాన్ని బట్టి ఎలాంటి ట్రీట్మెంట్ చేయాలో నాకు తెలుస్తుంది అని చెప్పాడు. జానకమ్మ గారు వెంటనే రెండు చేతులు జోడించి రోహిత్కి కృతజ్ఞతలు చెప్పడం ప్రారంభించారు.
కాసేపు తర్వాత అమూల్య అన్ని రిపోర్ట్లు తీసుకొని డాక్టర్ రోహిత్ దగ్గరకు వెళ్ళింది. రోహిత్ తన క్యాబిన్లో కూర్చునున్నాడు. డాక్టర్ రోహిత్ చూడ్డానికి చాలా అందంగా ఉండటంతో అమూల్య ఒక్క క్షణం అతని వైపే చూస్తూ చూపు తిప్పుకోలేక నిలబడిపోయింది. వైట్ కోట్లో చాలా అందంగా కనిపిస్తున్నాడు రోహిత్. అమూల్య లోపలికి వెళ్ళిన వెంటనే రోహిత్కి క్షమాపణలు చెప్పింది. నేను మీతో అలా ప్రవర్తించి ఉండుండకూడదు. మా అమ్మకి దెబ్బ తగిలేసరికి నేనేం మాట్లాడుతున్నానో నాకే తెలియలేదు అనగానే, మీ అమ్మకి యాక్సిడెంట్ అయింది కాబట్టి నీకు కోపం రావడం సహజమే. నేను ఆ విషయం గురించి అస్సలు పట్టించుకోవడం లేదు. మీరు నిజంగా చాలా ధైర్యవంతురాలు. ఒక్క క్షణం నాకే భయమేసింది మీరు నా కాలర్ పట్టుకునేసరికి అనగానే అమూల్య తలదించుకొని నన్ను క్షమించండి, ఇప్పటికీ విషయాలన్నీ ఇక్కడితో వదిలేయండి అని చెప్పగానే రోహిత్ అమూల్య చేతిలో నుంచి రిపోర్ట్స్ తీసుకొని వాటిని చెక్ చేయడం మొదలుపెట్టాడు. అప్పుడు అమూల్య, ఆపరేషన్కి చాలా డబ్బు ఖర్చు అవుతుంది, కానీ మా దగ్గర అస్సలు డబ్బే లేదు. ఆ విషయం మీకు తెలుసు. అయినా మీరు నాకు ఆపరేషన్ చేయడానికి ఎందుకు అంగీకరించారు అనగానే రోహిత్, మా హాస్పిటల్ చాలా పెద్దది. కొన్నిసార్లు ట్రీట్మెంట్కి డబ్బులు ఖర్చు పెట్టలేని రోగులు కూడా మా దగ్గరికి వస్తూ ఉంటారు. అయినా సరే వాళ్ళకు కూడా నేను ట్రీట్మెంట్ చేస్తాను. వైద్యుణ్ణి జనాలందరూ భగవంతుడి రూపంలో భావిస్తారు. కాబట్టి నేను ఈ హాస్పిటల్కి ఏ బాధతో ఎవ్వరొచ్చినా డబ్బు గురించి ఆలోచించకుండా ట్రీట్మెంట్ చేస్తాను. అందుకే నీకు కూడా ఈ ట్రీట్మెంట్ చేయాలి అని నేను అనుకుంటున్నాను. నేను కోట్ల రూపాయలు సంపాదించినా లేని ఆనందం ఇలా ఎవ్వరికైనా ఫ్రీగా ట్రీట్మెంట్ చేసేటప్పుడే నాకు కలుగుతుంది అని చెప్పాడు రోహిత్. ఆ మాటలు విన్న అమూల్య రోహిత్ని చూసి చాలా ఇంప్రెస్ అయ్యింది. కొద్ది రోజుల్లోనే అమూల్య కాలికి ఆపరేషన్ జరిగింది. 2 నెలల్లోనే అమూల్య తన కాళ్లతో నడవడం మొదలుపెట్టింది. ఆమె ఇప్పుడు హాయిగా నడవగలుగుతుంది. 2 నెలల తర్వాత డాక్టర్ అమూల్యని చెకప్ చేసేటప్పుడు జానకమ్మ గారు రోహిత్తో, బాబు మీ హాస్పిటల్లో నాకేదైనా పనుంటే ఇప్పిస్తారా? నాకిప్పుడు పని కావాలి. ఈ 2 నెలలు మీరే మమ్మల్ని హాస్పిటల్లోనే ఉంచి చూసుకున్నారు, కానీ ఇప్పుడు ఇంక మేము మీకు భారంగా మారాలనుకోవడం లేదు. మీ హాస్పిటల్లో నాకేదైనా పనిస్తే నాకు చాలా మేలు చేసిన వాళ్ళవుతారు. కనీసం మీ హాస్పిటల్లో శుభ్రం చేసే పనైనా నాకు ఇవ్వండి అని అనగానే రోహిత్, క్లీనింగ్ పని కాదులేమ్మా, మీరు హెల్పర్గా ఉండండి. హాస్పిటల్కి వచ్చిన వాళ్ళకి వేరే డాక్టర్స్కి కాఫీ టీలు కావాలంటే అందించండి అని చెబుతూ రోహిత్ అమూల్య వైపు చూస్తూ, నువ్వెంతవరకు చదువుకున్నావు అని అడిగాడు. నేను డిగ్రీ 2వ సంవత్సరం పూర్తి చేశాను. 3వ సంవత్సరం చదువు మధ్యలోనే ఆపేశాను ఈ కాలు వల్ల అని చెప్పగానే రోహిత్ అమూల్యతో, అయితే నువ్వు ఈ హాస్పిటల్లో రిసెప్షనిస్ట్ పోస్ట్ ఖాళీగా ఉంది, జాయిన్ అవ్వు. మీ అమ్మగారు హెల్పర్గా ఉంటారు అని చెప్పగానే జానకమ్మ గారు అమూల్య ఇద్దరూ చాలా సంతోషించారు. తర్వాత రోజు నుంచే ఇద్దరు ఉద్యోగాల్లో జాయిన్ అయిపోయారు. జానకమ్మ గారు ఆ రోజు నుంచి హాస్పిటల్లో కాఫీలు టీలు అందించడం, చిన్న చిన్న క్లీనింగ్ పనులు చేయడం, యాప్రాన్స్, ఇంకా ఆపరేషన్కి వాడే కత్తులు కత్తెర్లు వాటిని మరిగించడం, శుభ్రం చేయడం, ఇలాంటి పనులన్నీ ఆవిడ చేస్తూ ఉండేవారు. తల్లి కూతుర్లు ఇద్దరూ కలిసి 25 నుంచి 30 వేల వరకు సంపాదిస్తున్నారు. ఇప్పుడు ఇద్దరూ ఒక చిన్న ఇల్లు అద్దెకు కూడా తీసుకున్నారు. అప్పుడు అమూల్య జానకమ్మ గారితో, అమ్మా ఇప్పుడు మన పరిస్థితి కొంచెం మెరుగ్గానే ఉంది కదా, నేను ప్రైవేట్గా ఫీజు కట్టి నా డిగ్రీ పూర్తి చేస్తాను. అప్పుడు ఎవ్వరి ముందు మనం చేతులు చాచాల్సిన పని ఉండదు అనగానే జానకమ్మ గారు, నువ్వు ఏం చదువుకోవాలనుకుంటే అది చదువుకో అమ్మా, నీ చదువుని నేను ఇంక ఆపను. నా కూతురు కలలు ఎలాగైనా నిజం కావాలి. ఈ లోకంలో నువ్వు తప్ప నాకు ఇంకెవరున్నారు? ఏం జరిగినా నాకు నువ్వు ఒక్కదానివే కూతురువి. నీకు నేను, నాకు నువ్వు తప్ప ఈ లోకంలో ఎవ్వరూ లేరు అంటూ జానకమ్మ గారు కన్నీళ్లతో చెప్పారు. వెంటనే అమూల్య, అమ్మా ఇది ఏడవాల్సిన సమయం కాదు. ఈరోజు నేను నా సొంత కాళ్ళ మీద నడుస్తున్నాను. మనిద్దరం కలిసి కొంత డబ్బు సంపాదిస్తున్నాం, ప్రశాంతంగా ఉన్నాం. నువ్వు ఇంకెప్పుడు నా ముందు ఏడవద్దు అంటూ జానకమ్మ గారి కన్నీళ్లు తుడిచింది అమూల్య. ఉద్యోగం చేస్తూనే అమూల్య డిగ్రీ పూర్తి చేసింది. గవర్నమెంట్ జాబ్స్ కూడా ప్రిపేర్ అవుతూ ఉంది. డిగ్రీ తర్వాత బిఈడి కూడా కంప్లీట్ చేసింది. ఒకరోజు విశాల్ ఇంకా రమ్య రోహిత్ హాస్పిటల్కి వచ్చారు.
రమ్య కళ్ళు ఆ ఆసుపత్రిలో క్లీనింగ్ చేస్తున్న జానకమ్మ గారిపై పడ్డాయి. చూడు విశాల్, మీ అమ్మ హాస్పిటల్లో క్లీనింగ్ పనిచేస్తోంది అంటూ రమ్య జానకమ్మ గారి దగ్గరికి నవ్వుతూ, కొడుకింట్లో పనిచేయడానికి నామోషీగా ఫీల్ అయ్యారే, ఈ ఆసుపత్రిలో మాత్రం ఇలాంటి పనులు చేయడానికి మీకు నామోషి అనిపించడం లేదా? కనీసం ఈ హాస్పిటల్లో మీకు ఊడ్చే ఉద్యోగమైనా వచ్చింది, లేకపోతే మీకు ఈ హాస్పిటల్ మెట్లు ఎక్కే అర్హత కూడా లేదు. కనీసం మీ చేతిలో ఉన్న ఈ చీపురు కొనే డబ్బులు కూడా మీ దగ్గర లేవు అంటూ ఎగతాళిగా మాట్లాడింది రమ్య. కోడలి మాటలకి జానకమ్మ గారికి చాలా బాధ కలిగింది. అయినా సరే ఆవిడ ఏమీ మాట్లాడకుండా మౌనంగా శుభ్రం చేసుకుంటూనే ఉంది. జానకమ్మ గారు ఇంకా అమూల్య ఆ హాస్పిటల్లోనే 3 ఏళ్ల నుంచి పనిచేస్తున్నారు. దీంతో పాటు అమూల్య చదువు పూర్తి చేసుకుని ఉద్యోగాల కోసం అప్లికేషన్లు కూడా పెట్టుకుంది. ఒకరోజు అమూల్య డిఎస్సిలో క్వాలిఫై అయ్యి టీచర్ ఉద్యోగం సంపాదించింది. అమూల్య ఆనందానికి అవధులు లేవు. ఈ రోజు జానకమ్మ గారి కళ్ళల్లో ఆనందంతో కన్నీళ్లు వస్తున్నాయి. అమ్మా, ఇక నీ కళ్ళల్లో ఎప్పటికీ కన్నీళ్లు రాకుండా నేను చూసుకుంటాను. మనం ఒక ఇల్లు కొనుక్కొని హాయిగా ఉందాం. జీవితాంతం నిన్ను నాతో పాటే ఉంచుకుంటాను అంటూ అమూల్య తన తల్లిని కౌగిలించుకుంది. మరుసటి రోజే అమూల్య రోహిత్ హాస్పిటల్లో రిసెప్షనిస్ట్ పోస్టుకి రాజీనామా చేసింది. అప్పుడు డాక్టర్ రోహిత్ అమూల్యతో మాట్లాడుతూ, నీకు ఉద్యోగం వచ్చినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. కానీ రేపటి నుంచి ఈ హాస్పిటల్లో నిన్ను చూడలేకపోతున్నందుకు నాకు చాలా బాధగా ఉంది అనగానే అమూల్య, మీరేం చెప్తున్నారు, నాకు అర్థం కావడం లేదు అంది. ఈ 3 ఏళ్లలో డాక్టర్ రోహిత్ అమూల్యని ప్రేమించడం మొదలుపెట్టాడు. కానీ అమూల్యతో చెప్పడానికి తనకి ధైర్యం సరిపోవడం లేదు. వెంటనే డాక్టర్ రోహిత్, ఏమీ లేదు, నేనేదో జోక్ చేశానంతే. మీరు ఇంత మంచి ఉద్యోగం సంపాదించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ ఉద్యోగంలో జాయిన్ అయ్యాక మమ్మల్ని మర్చిపోవద్దు అనగానే, డాక్టర్, మీరు ఇలా ఎందుకు మాట్లాడుతున్నారు? మీరు మాకు చేసిన సహాయాన్ని మేం జీవితాంతం మర్చిపోలేము అంది అమూల్య. అమూల్య తన ఉద్యోగంలో జాయిన్ అయ్యి 10 నెలలు గడిచిపోయాయి. ఒకరోజు సాయంత్రం అమూల్య స్కూల్ నుంచి ఇంటికి వచ్చేసరికి డాక్టర్ రోహిత్ ఇంట్లో కూర్చునున్నాడు. తనతో పాటు వాళ్ళ అమ్మగారు కూడా కూర్చునున్నారు. ఈ విషయం చూసిన అమూల్య చాలా ఆశ్చర్యపోయింది. కొంచెం తనకి అసౌకర్యంగా కూడా అనిపించింది. ఇంత పెద్ద డాక్టరు ఆయన తనింటికి ఎందుకు వచ్చాడు అని ఆలోచించడం మొదలుపెట్టింది. వెంటనే జానకమ్మ గారు, బాబు, మీరొక్క మాట కూడా చెప్పకుండా ఇలా మా ఇంటికి వచ్చేసారేం? కనీసం మీకు మర్యాదలు చేసే అవకాశం కూడా మాకు ఇవ్వలేదు అనగానే రోహిత్ జానకమ్మ గారి చేతులు పట్టుకుని, అమ్మా, నేను మీ మర్యాదల కోసం ఇక్కడికి రాలేదు. నేను మీతో అమూల్య గురించి ఒక విషయం మాట్లాడాలని ఇక్కడికి వచ్చాను. నేను చాలా రోజుల నుంచి అమూల్యను ప్రేమిస్తున్నాను. తననే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. కాబట్టి మీరు మా పెళ్లికి అంగీకరిస్తారా? అమూల్యకి నేనంటే ఇష్టం ఉంటే తనని నేను పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటున్నాను అని చెప్పగానే జానకమ్మ గారు, అమూల్య ఇద్దరూ ఆశ్చర్యపోయారు. జానకమ్మ గారు ఆశ్చర్యమైన కళ్ళతో, బాబు, నువ్వు ఈ సిటీలోనే పెద్ద పేరున్న డాక్టర్వి. అంతేకాకుండా సినిమా హీరోలా చాలా అందంగా ఉంటావు. మీకోసం ఎంతో మంది అమ్మాయిలు మీ వెనకాలే తిరుగుతున్నారు. కానీ మీరు అమూల్యనే పెళ్లి చేసుకోవాలని ఎందుకు అనుకుంటున్నారు అనగానే రోహిత్, అమ్మా, నేను అమూల్యని చాలా ప్రేమిస్తున్నాను. మొదటిసారి అమూల్యని చూసినప్పుడే నేను తనని ఇష్టపడ్డాను. మీరు చెప్పింది నిజమే. నాకు చాలా పెద్ద పెద్ద గొప్పింటి సంబంధాలు వస్తున్నాయి. కానీ నేను అమూల్యని మాత్రమే ప్రేమిస్తున్నాను. ఆమెనే పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను అన్నాడు రోహిత్. ఆ మాటలు వినగానే జానకమ్మ గారు, స్వయంగా దేవుడే వచ్చి వరమిస్తాను అంటే ఎవరు మాత్రం కాదంటారు అన్నారు. వెంటనే అమూల్య, ఈ పెళ్లికి నాకు ఒక కండిషన్ ఉంది. పెళ్లి తర్వాత మా అమ్మని నా దగ్గరే ఉంచుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే నేను తప్ప మా అమ్మకి ఈ ప్రపంచంలో ఎవ్వరూ లేరు అని చెప్పగానే దానికి రోహిత్ ఇంకా రోహిత్ తల్లి ఇద్దరూ సంతోషంగా అంగీకరించారు. 10 రోజుల్లోనే రోహిత్ ఇంకా అమూల్యల వివాహం జరిగిపోయింది. అప్పుడు రోహిత్ అమూల్య రోజు స్కూల్కి వెళ్ళి రావడానికి ఒక కారు కొనాలని తనని షోరూంకి తీసుకెళ్లాడు. రోహిత్కి ఒక ఫోన్ కాల్ రావటంతో బయటికెళ్ళి మాట్లాడుతూ ఉండగానే అమూల్య ఇంకా జానకమ్మ గారు షోరూం లోపల నిలబడ్డారు. అదే సమయంలో రమ్య ఇంకా విశాల్ తమ కార్ని అమ్మేందుకు షోరూంకి వచ్చారు.
అప్పుడు అమూల్య విశాల్ ఇంకా రమ్యల దగ్గరికి వెళ్ళి, అన్నయ్య మీరు మీ కార్ని అమ్మేస్తున్నారా? మీరు మీ కార్ని అమ్మేస్తూ ఉంటే నేను ఆ కార్ని కొనుక్కుందాం అనుకుంటున్నాను అనగానే రమ్య, ఏంటి మీరు ఈ కారు కొనబోతున్నారా? మీరు నా కార్నే కొంటారా? ఆటోలో వెళ్ళడానికి కూడా సరిగ్గా డబ్బులుండవు మీ దగ్గర, ఇంత పెద్ద షోరూమ్కి వచ్చి కారు కొందాం అనుకుంటున్నారా అనగానే ఆ షోరూంలో ఉద్యోగం చేసే ఒక వ్యక్తి వచ్చి అమూల్యతో, మేడం మీ ఆడి కారు డెలివరీకి సిద్ధంగా ఉంది సార్, మనీ మొత్తం పేమెంట్ చేసేశారు, కీ తీసుకోవడానికి మీతో ఒక ఫోటో దిగాలి రమ్మని మా మేనేజర్ పిలుస్తున్నారు అని చెప్పగానే అమూల్య ఆడి కారు కొనడం గురించిన సంగతి విని విశాల్ ఇంకా రమ్య షాక్ అయిపోయారు. అప్పుడు జానకమ్మ గారు, ఆశ్చర్యపోకండి, నిజంగానే నా కూతురు ఈ రోజు ఆడి కారు కొంటోంది అని చెప్పగానే రమ్య దృష్టి ఒక్కసారిగా అమూల్య మెడలో ఉన్న మంగళసూత్రాలపై పడ్డాయి. వెంటనే రమ్య, అత్తయ్య గారు మీరు అమూల్యకు పెళ్లి చేశారా? తన పెళ్లి గురించి మాతో ఒక్క మాట కూడా చెప్పలేదు అనగానే జానకమ్మ గారు, నా కూతురు పెళ్లి కలగానే మిగిలిపోతుందని ఆ రోజు నువ్వు ఎగతాళి చేశావే, నా కలలోకి మిమ్మల్ని పిలవాల్సిన అవసరం ఏముంది అన్నారు జానకమ్మ గారు. ఇప్పుడు జానకమ్మ గారు రేంజ్ చూసి రమ్య మృదువైన స్వరంతో, అత్తయ్య గారు మీరిప్పుడు చాలా ధనవంతులైపోయారు, అసలు మేం కారుని ఎందుకు అమ్మాలనుకుంటున్నామో కనీసం మీరు అడగనే లేదు అంటూ రమ్య ముసలి కన్నీళ్లు కారుస్తూ, అత్తయ్య గారు మేము చాలా బాధల్లో ఉన్నాం, మీ అబ్బాయి తన ఫ్రెండ్స్తో కలిసి కొత్త వ్యాపారం ప్రారంభించాడు, వ్యాపారంలో ఫ్రెండ్స్ అందరూ ఆయన్ని మోసం చేయటంతో మేము రోడ్డు మీదకి వచ్చేసాము, చాలా నష్టం వచ్చింది, బ్యాంకు నుంచి అప్పు తీసుకున్నాం, ఆ అప్పు కూడా కట్టలేకపోయాం, అప్పటికే షాప్ కూడా పోయింది, ఇల్లు కూడా పోయింది, ఇప్పుడు మన కార్ని కూడా అమ్మాల్సి వస్తుంది, డబ్బులకి మాకు చాలా ఇబ్బందిగా ఉంది, ఆ రోజు మిమ్మల్ని హాస్పిటల్లో చూశానే, అప్పుడు నా కాలుకి ఫ్రాక్చర్ అయితే హాస్పిటల్కి వచ్చాను, ఎంత ట్రీట్మెంట్ చేయించినా నా కాలు బాగవ్వలేదు, అమూల్యని అవిటిది అని అవమానించినందుకు ఆ భగవంతుడు నన్ను అవిటిదాన్ని చేసేశాడు, మాకొక కొడుకు కూడా ఉన్నాడు, ఆ పిల్లాడి మొహం చూసైనా సరే మీరు మాకు సహాయం చెయ్యండి, ఇప్పుడు మాకు ఇల్లు కానీ కారు కానీ షాపు కానీ ఏమీ లేవు, మేము ఇప్పటికిప్పుడు ఎక్కడికి వెళతాము, మీరు మమ్మల్ని మీ ఇంటికి తీసుకెళ్ళండి, మీ మనవడి మొహం చూసైనా సరే మమ్మల్ని క్షమించండి అనగానే జానకమ్మ గారు గట్టి స్వరంతో, దేవుడు మనం చేసిన పాపాలకి ప్రతిఫలం ఇవ్వడం ఆలస్యం చేస్తాడేమో కానీ ఇవ్వకుండా మాత్రం ఉండడు, మీరు నా విషయంలో నా కూతురు విషయంలో చేసిన దానికి ఆ దేవుడు మీకు ప్రతిఫలం ఇచ్చాడు, మీరిద్దరూ మా డబ్బుల్ని ఆస్తుల్ని లాక్కొని ఇంట్లో నుంచి గెంటేశారు, ఆ రోజు చేతిలో చిల్లిగవ్వ కూడా లేకుండా మేమెక్కడికి వెళతామని కూడా మీరు ఆలోచించలేదు, అలాంటి మీ గురించి మేమిప్పుడు ఎందుకు ఆలోచించాలి, ఇప్పుడు మీరు మా నుంచి ఎలాంటి సహాయమూ ఆశించొద్దు, నా కూతురు అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు ఎన్నిసార్లు డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళమని అడిగాను, మీ కాళ్ళు చేతులు పట్టుకొని బతిమాలాను, కానీ మీరిద్దరూ ఒక్క క్షణం కూడా మా బాధను అర్థం చేసుకోలేదు, కానీ ఈరోజు మీ ఇద్దరికీ కష్టాలు వచ్చినప్పుడు మీరు మా నుంచి సహాయాన్ని ఆశిస్తున్నారా? మేమిద్దరం మీకు సహాయం చెయ్యము, ఇది మీరు చేసిన కర్మకి ఫలితం, ఇంకెప్పుడు మీ మొహాలు కూడా మాకు చూపించకండి అన్నారు జానకమ్మ గారు. అప్పుడు డాక్టర్ రోహిత్, ఆంటీ తొందరగా రండి, కారు తాళాలు తీసుకుంటూ మనం ఫోటో దిగాలి అని చెప్పగానే రమ్య ఇంకా విశాల్ ఇద్దరూ ఆశ్చర్యపోయారు. డాక్టర్ రోహిత్ అమూల్య భర్త, ఈ సిటీలోనే పెద్ద పేరున్న డాక్టరు అమూల్యకి భర్త అని ఇద్దరూ ఆశ్చర్యపోయారు. వెంటనే జానకమ్మ గారు, అవును రోహిత్ ఇప్పుడు నా కూతురికి భర్త, నా అల్లుడు అని చెప్పగానే ఆ మాటలు విని రమ్య దిమ్మ తిరిగిపోయింది. ఆ రోజు హాస్పిటల్లో ఏం చెప్పావు, హాస్పిటల్ మెట్లెక్కే కెపాసిటీ కూడా నాకు లేదన్నావు కదా, ఈ రోజు ఆ హాస్పిటల్ యజమాని స్వయంగా నా అల్లుడు, ఇప్పుడు నా కూతురు కూడా తన కాళ్ల మీద తను నడవడం మొదలుపెట్టింది అని చెబుతూ ఉండగానే రోహిత్ మళ్ళీ, అత్తయ్య గారు రండి మనం కారులో ఒక రైడ్కు వెళ్ళాలి అని పిలిచాడు. వెంటనే జానకమ్మ గారు గబగబా కారు దగ్గరకు వెళ్ళిపోయారు. రమ్య ఇంకా విశాల్ అమూల్యని జానకమ్మ గారిని అలా చూస్తూ అక్కడే నిలబడిపోయారు. మనం ఎవ్వరికైనా మంచి చేయకపోయినా పర్వాలేదు, కానీ చెడు మాత్రం చేయకూడదు, ఎందుకంటే మనం ఎవ్వరికైనా ఏదిస్తామో అదే మనకి తిరిగి వస్తుంది.
మన ప్రతి కర్మ ఆ భగవంతుడు లెక్క పెడుతూనే ఉంటాడు. కాబట్టి ఎప్పుడూ అందరితోనే మంచిగా ఉండడానికే ప్రయత్నించాలి. ఇదండి ఈ రోజు కథ.